హిస్టరీ అనేది కల్చర్. ఓకేనా? ఈ రాజాలు ఇయర్స్ గా ఉంటే ఉంటుంది కల్చర్ మీద ఫోకస్ చేయండి, ఎక్కువగా కల్చర్ కోసం ఎక్కువగా. ఓకేనా? రైట్. సో ఇది మీకు జస్ట్ కమింగ్ జనరేషన్ ఇచ్చేటువంటి ఒక చిన్న అడ్వైజ్. ఓకేనా? మన లాంగ్వేజ్ మాట్లాడండి, మీ పిల్లలు మన లాంగ్వేజ్ నేర్పండి. బెటర్ అలా మాట్లాడితే అంటారు 100% మనం కూడా మంచి గుర్తింపు వస్తుంది. మర్చిపోయినా మనం ఈ మధ్యకాలంలో వస్తున్నాం పోతున్నాం ఎక్కువ దీని కూడా చాలా అవే వర్షం వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు మొత్తం మనం ఆ జనరేషన్ వాళ్ళ ఇంట్లో చదువుతాం, వాళ్ళ ఇష్టం చదివే కదా, అదే మనకు అలవాటు అయిపోయింది. రైట్. సో ఉనికి ఉద్యమ గాడ్ ఫాదర్ ఎవరన్నాం? మిషన్ వర్క్ చేద్దాం తెలియదు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇతను టైంలో ఇంకొక ఇంపార్టెంట్ ఇతను ఫైట్ చేస్తారు. సో ఇక్కడ ఇతను ఎవరు? మిషన్ వర్క్ ఇంపార్టెన్స్ ఏంటి? మొట్టమొదటి హిందూ దివాన్, హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి హిందూ ప్రైమ్ మినిస్టర్. సో అట్లే మనకి హైదరాబాద్ రాష్ట్రంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి హిందూ వ్యక్తి అన్నమాట. అతను వేరే పేరంట రాయ్ బాలముకుంద. ఈ రాయ్ బాలముకుంద అనేటువంటి పర్సన్ హైదరాబాద్ లో ఇతను ఒక ముల్కీ, నాకు హిందూ. ఈ హిందూ అయి ఉండి ముల్కీ అయి ఉండి డిగ్రీ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అన్నమాట. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు ఇతను? 1885 లో మద్రాస్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేస్తాడు. చూడండి 1885 దాకా కూడా మన డిగ్రీ చేసుకోవడం ఇవ్వలేడు మన హైదరాబాద్. అంత ముందు అంటే ఎక్కడ 1724, ఎక్కడ 100 సంవత్సరాల దగ్గర చదివాడు, ఎక్కడ కూడా డిగ్రీ చేయలేదు. అంటే అప్పుడు వ్యవస్థ ఎంతో ఉన్నట్టు. అంటే 1884 లో ఈ రాయ్ బాలముకుంద ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి వస్తాడు. వచ్చిన తర్వాత మనోడు కదా అని చెప్పేసి దానికి 1908వ సంవత్సరంలో మనకు హైదరాబాద్ హైకోర్టులో జడ్జిగా నియమిస్తారు. ఫస్ట్ హిందూ జడ్జి కూడా హైకోర్టులో జడ్జిగా నియమిస్తారు. 1908 ఈ ఇయర్ గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఏ ఇయర్లో రాయ్ బాలముకుంద హైదరాబాద్ హైకోర్టుకి జడ్జి అని చెప్పేసి 1909. ఇంకొకటి ఎక్కడ మొట్టమొదటి హిందూ గ్రాడ్యుయేట్ ఎవరంటే రాయ్ బాలముకుంద. ఎక్కడి నుంచి ఇద్దరు చేశారంటే మద్రాస్ ఫారెన్ నుంచి డిగ్రీ కంప్లీట్ చేశారు. ఓకే. సో దీనికి కొంచెం ప్రముఖమైన వ్యక్తి ఇద్దరు ఇప్పుడు ఈ 1911 జరిగినటువంటి ఇది ఎగ్జామ్ ఓరియంటేషన్ ఫిక్స్. ఓకే. ఇది నెక్స్ట్ ఇంకొక పర్సన్ పత్రికలు ఉంటాయి. అయితే ఇదే టైంలో సొసైటీని బాగా ఇంపాక్ట్ చేసే థింగ్స్ ఏముంటాయంటే న్యూస్ పేపర్స్ అండ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా గుర్తుంచుకోండి. ఎక్కడో ఢిల్లీలో ఇష్యూ జరుగుతాయి, 10 నిమిషాలు మనకు సెలవు వస్తుంది. అంటే దానికి ఇంపాక్ట్ ఏంటి? సోషల్ మీడియా. అప్పుడు ప్రింట్ మీడియా. సోషల్ మీడియా ఇస్ నాట్ ఇంపాక్ట్ వీడియోస్ రూపంలో చెప్పడం, దానివల్ల ఇప్పుడు మన న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. బట్ అక్కడ ఏదైనా ప్రింట్ మీడియా అనేది ప్రింట్ మీడియా న్యూస్ పేపర్స్ అనేది చాలా ఇంపాక్ట్ చేయడం. అప్పుడు ఈ పత్రికల్లో కొన్ని పత్రికలు ఏం చేశారు? న్యూస్ పేపర్స్ ముల్కీకి సపోర్ట్గా వార్తలు రాస్తారు. అంటే ముల్కీ కరెక్ట్, కొంతమంది నాన్ ముల్కీ సపోర్ట్గా వార్తలు రాసేయాలి. ఇవి కూడా అప్పుడు సొసైటీని ఇంపాక్ట్ చేసినాయంట. వాటి మీద ఎవరు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇప్పటికీ. దాంట్లో ఇంపార్టెంట్ ఒక 2 పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ ఎవరు ఏ పేపర్ ఎవరికి సపోర్ట్ చేసి, ముల్కీకి సపోర్ట్ చేసినా నాన్ ముల్కీకి సపోర్ట్ చేసినా అంటున్నారు. సింపుల్ క్వశ్చన్. ఓకే. సో దాంట్లో మనం చూసుకుంటే హైదరాబాద్ రికార్డ్ అనే ఒక పత్రిక. హైదరాబాద్ రికార్డ్, ఈ హైదరాబాద్ రికార్డ్ అనేటువంటి పత్రిక ఏం చేస్తుంది? ఇది ముల్కీకి పాజిటివ్గా వార్తలు రాస్తుంది. ముల్కీ కరెక్ట్, నాన్ ముల్కీ వెళ్ళిపోవాలి. హైదరాబాద్ రికార్డ్ అనేది. ఓకే. ఇంకొక పత్రిక ఉంటుంది ఇలాహీ పక్ష అనేటువంటిది. ఇది నాన్ ముల్కీ సపోర్ట్ చేస్తారు. అంటే నాన్ ముల్కీ కరెక్ట్ అని చెప్పేసి అంటారు. ఈ మహమ్మదీ అనే ఒక పత్రిక ఉంటుంది. ఈ మహమ్మద్ అంటే ముస్లిం, అది కూడా నాన్ ముల్కీ కదా. ఓకేనా? ఈ మహమ్మదీ అంటే ఈ 2 పత్రికలు ఏం చేస్తాయంటే నాన్ ముల్కీకి సపోర్ట్. ఇతర రాష్ట్ర వార్తలు మేము మీ రాజ్యంలో మాకు మీకు రాలేదు, సాలార్జంగ్ మమ్మల్ని పిలిస్తే మీ రాజ్యంలోకి వచ్చింది. అంటే సాలార్జంగ్ తీసుకొచ్చింది కదా, సో మీరు మమ్మల్ని తక్కువ మీకు లేదు అన్నట్టుగా వీడు రాస్తారు. ఎట్లా రాస్తారు? నేనే కరెక్ట్, 50 years అయిపోయినంత నేను కరెక్ట్ వీడు వస్తాను. హైదరాబాద్ రికార్డు ఎట్లా రాస్తారు? వీళ్ళు అన్యాయంగా వచ్చి వెళ్ళిపోవాల్సింది ఉంటుంది. కాకపోతే ఇక్కడనే వీళ్ళు ఉంటున్నారు అంటే వీళ్ళు తప్ప. అంటే ఒక న్యూస్ మీకు తెలుస్తుందంటే న్యూస్ పేపర్స్ కూడా సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. క్వశ్చన్ ఎట్లా పెడతారు? ఈ క్రింది వాటిలో ముల్కీ సపోర్ట్ చేసేటువంటి పత్రిక ఏదంటే ఏ న్యూస్ పేపర్? హైదరాబాద్ రికార్డు. హైదరాబాద్ ఎక్స్ట్రాక్ట్ మనకు గుర్తుండే కదా, మనకు సపోర్ట్ ఉంటే మన పేరు వస్తుంది. ఏదైనా ముస్లిం వేస్తే అది మనకు సపోర్ట్ కాదు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ మనం కొన్ని ట్రిక్స్ ప్లే చేయాలంటే ప్రతిదీ మనం గుర్తుంచుకోవడానికి మన ఏమో ఎన్జీబీ మెమొరీ కాదు కదా, వంటి కాదు. ఒక ఆడ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. పత్రికలు అన్నప్పుడు 2 పత్రికలు ఉంటుంది. ఒకటి ముల్కీ సపోర్ట్, నెక్స్ట్ నాన్ ముల్కీ సపోర్ట్. ముల్కీ సపోర్ట్ పత్రిక అంటే
వచ్చినటువంటి అసెంబ్లీలో చాలా వరకు హైదరాబాద్ మనం చూసేటువంటి చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అంతా ఈ 7వ నిజాం కాలంలోనే రావడం జరిగింది. 7వ నిజాం కాలంలో మనకి ఎక్కువ కన్స్ట్రక్షన్ జరిగితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పేసి కలుగుతుంది. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్. ఇతని మీద క్వశ్చన్ లేకుండా మీకు ఉండదు. ఎస్ఐ కాన్స్టెంట్ ఈ హిస్టరీలో జరిగినప్పుడు ఇతని గురించి కొంచెం డెప్త్గా చదవాలి. ఓకేనా? 7వ